సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం కొనసాగుతోంది. ఎంసీహెచ్ఆర్డీలో ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు ఎమ్మెల్యేలు. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ ముంచి, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఈ సమావేశానికి హాజరయ్యారు. కులగణన సర్వే, ఎస్సీ వర్గీకరణ అంశాలపై చర్చ జరుగుతోంది. ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణన అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఎస్సీ వర్గీకరణపై ఉమ్మడి నల్గొండ జిల్లాలో, బీసీ కులగణనపై ఉత్తర తెలంగాణలో సభకు ప్లాన్ చేయాలని నిర్ణయించారు. మరోవైపు రాష్ట్ర ఆర్థిక స్థితిని ఎమ్మెల్యేలకు వివరించారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం కొనసాగుతోంది. ఎంసీహెచ్ఆర్డీలో ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు ఎమ్మెల్యేలు. కీలకమైనటువంటి భేటీగా చూడవచ్చు. కులగణన సర్వే, ప్రధానంగా ఎస్సీ వర్గీకరణ అంశాలపై చర్చ జరుగుతోంది. ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణన అంశాలను ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలి, ఎంత ఎఫెక్టివ్గా దీన్ని ప్రజలకి రీచ్ చేయాలనే దానికి సంబంధించి చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి చారి జాయిన్ అవుతున్నారు. చారి, ఎట్లాంటి వ్యూహంతో ముందుకెళ్తోంది? అంటే వర్గీకరణ, గణన ఒకవైపు, దీన్ని ప్రజల్లోకి పాజిటివ్గా తీసుకెళ్లడం మరోవైపు, ఎట్లాంటి వ్యూహాలతో ముందుకెళ్తోంది పార్టీ? ఎట్లాంటి చర్చ జరుగుతోంది? ప్రస్తుతం సీఎల్పీ సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశంలో ప్రధానంగా సంబంధించినటువంటి అంశాల మీద ఎమ్మెల్యేలకు అసలు ఈ వస్తున్నటువంటి విమర్శలు కావచ్చు, వస్తున్నటువంటి అనుమానాలకు సంబంధించినటువంటి చాలా అంశాలను నివృత్తి చేసేటువంటి ప్రయత్నం మంత్రులు అలాగే ముఖ్యమంత్రి చేశారు. ఇప్పుడు ప్రస్తుతం సీఎల్పీ సమావేశంలో రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితిగతులు ఏంటి, రాష్ట్రంలో ప్రస్తుతం రాష్ట్ర బడ్జెట్ లో కేటాయింపులు, ప్రస్తుతం ఉన్నటువంటి ఆదాయ వనరులు, ఇలాంటి అంశాలన్నింటి మీద కూడా ఎమ్మెల్యేలకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ డిప్యూటీ ఎమ్మెల్యేలు కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుత ఆర్థిక పరిస్థితి మీద పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేలకు అవగాహన ఉంటే ప్రతిపక్షాల నుంచి వచ్చేటువంటి విమర్శలు కావచ్చు, బయట జరుగుతున్నటువంటి చర్చకు కూడా సమాధానం చెప్పే వెసులుబాటు ఉంటుందనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. దాంట్లో భాగంగానే ఎమ్మెల్యేల సమావేశంలో, సీఎల్పీ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ డిప్యూటీ సీఎం బట్టి కుమార్ ఇస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతి మీద సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులన్నింటి మీద కూడా ఎమ్మెల్యేలకు వివరించారు. ఇంకా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారాల మీద కూడా చర్చ జరుగుతుంది. స్థానిక సంస్థలని పూర్తి స్థాయిలో కైవసం చేసుకోవడానికి అవలంబించాల్సినటువంటి అంశాల మీద కూడా చర్చ జరుగుతుంది. మొత్తానికి ప్రస్తుతం సీఎల్పీ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు అలాగే అప్పుడు ఉన్నటువంటి వ్యవహారాలన్నింటి మీద ప్రజెంటేషన్ ఇస్తున్నారు. ఆ తర్వాత స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి దిశానిర్దేశం ఇచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఓవరాల్ గా బీసీ కులగణనకు సంబంధించి, ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి రెండు ఇష్యూస్ ని గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర వ్యాప్తంగా ఒక సభల్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన మాత్రం సీఎల్పీ సమావేశంలో వచ్చినట్టు తెలుస్తోంది. ఆల్ రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ చారి.